श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ तृतीयोऽध्यायः कर्मयोगः। श्रीभगवानुवाच एमे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते अपि कर्मभिः एत्वे तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम्। सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान चेतसः सदृशं चेष्टते स्वस्याः सदृशं चेष्टते स्वस्याः प्रकृते ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति। इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवसमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः। अर्जुन उवाच अधकेन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः। श्रीभगवानुवाच काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विध्येनमिह वैरिणम् धूमेनाव्रियते वह्निः यदादर्शो मलेन च यदोल्बेनावृतो गर्भः तदा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेण नलेन च इन्द्रियाणि मनोबुद्धि अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ पाप्मानं व्रजहिह्येनं ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिः यो बुद्धे परतस्तु सः एवं बुद्धे परं बुद्ध्वा संस्थभ्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ
నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సః ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సః ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 3వ అధ్యాయం కర్మయోగం. ఇంతకుముందు చూసినప్పుడు అర్జునుడు కృష్ణుడిని ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఏమిటంటే, పాపకర్మల పట్ల స్పృహ కలిగినటువంటి మానవులు కూడా, భగవంతుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మానవులు కూడా కొన్ని బలహీన సమయాల్లో వాళ్ళు పాపాన్ని చేస్తున్నారు. అటువంటి వాళ్ళ చేత పాపం చేయించేటువంటి మహత్తరమైనటువంటి అనితరమైనటువంటి ఆ శక్తి ఏమిటి, దేనివలన మానవుడు బలహీనతకు లోనై అతను ఆ తప్పు పని చేస్తున్నాడు, అది చెప్పవలసిందని కోరుకున్న తర్వాత దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ దీనికి ఇటువంటి బలహీనతకి మూలహేతువు మనిషి యొక్క రజోగుణం అయి ఉన్నదని చెబుతూ, ఆ రజోగుణం నుంచి వచ్చినటువంటిదే కామము అని చెప్పి, దానికి చిన్న తమ్ముడు క్రోధము అని చెప్పి, దాని వెనకాల ఇంకొక 4 సోదరులు ఉన్నారని, ఈ 6 కలిసి మనిషిని ప్రపంచంలో అనేక రకములైనటువంటి ప్రలోభాలకి లోను చేస్తూ, అతను మిగతా సమయాల్లో పాపం చెయ్యకూడదని తెలిసి కూడా నిర్ణయించుకున్నప్పటికీ అతనిని ఒకానొక బలహీన సమయంలో ఆ తప్పులు పాపములు చేయించేటట్టుగా ప్రలోభ పెడుతున్నాయి. అందువలన ఈ తప్పులు జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత, ఆ కామము అనేది ఎట్లా ఉంటుంది అనేదానికి దాని యొక్క లక్షణాలని మనకి పాపాశన మహాశన అంటే గొప్ప తిండిపోతూ, అనగా ఆ కామము ఒకసారి తీర్చుకుందామని మనం ప్రయత్నం చేస్తే అది తీరే సమస్య లేదు, ఇంకా కామం పెరుగుతూనే ఉంటుంది, అటువంటి లక్షణం కలిగి ఉంటుందని చెప్పాడు. తర్వాత అది పాపజనకమైంది అంచేతే, అంటే మన చేత అది పాపములు చేయించడమే దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఉన్నది. అంటే మంచి పని చేయటానికి అది ఏనాడు సహకారం చెయ్యదు అని చెప్పిన తర్వాత, 3వది జ్ఞానాన్ని తెలుసుకునే వాడికి, ఎవడైతే మంచి మార్గంలో ఉందో, ఇప్పుడు మనందరం మోక్షం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో మోక్షాన్ని గురించి తెలుసుకుంటున్న వాడు భగవంతుడి మార్గంలో ఉందానుకునే వాడికి ఇది ఎల్లప్పుడూ శత్రువు, నిత్యవైరి. ఎందుకని, నువ్వు మంచి పని చేసి భగవంతుడిని చేరితే నాకు ఉనికి లేదు కదా, నేను ఉండడానికి జాగలేదు. అందుకోసం అని చెప్పి అది నీవు భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి సమయంలో కొద్దిసేపు వెళ్ళి పక్కన దాక్కుని, నువ్వు మామూలు ప్రపంచంలోకి రాగానే మళ్ళీ మామూలుగా నిన్ను దాని పరిధిలోకి తీసుకొచ్చేసి నీవు చేత పాపం చేయించడానికి అది ప్రయత్నం చేస్తోంది. కాబట్టి
మనందరికీ కూడా జరుగుతున్న మోసం ఏమిటి అంటే అది వాసనల రూపంలో మన హృదయంలో దాక్కుని ఉండి తగిన సమయం వచ్చినప్పుడు బయటపడి మనల్ని దెబ్బ కొడుతోంది. కాబట్టి మనం అందరము కూడా భగవంతుని తెలుసుకుందామనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మన యొక్క శత్రువుని మన లోపలే ఉంచుకోవడం వల్ల ఈ పొరపాటు జరుగుతోంది అని చెప్పిన తర్వాత ఈరోజు ఆయన ఈ కామము ఏ విధంగా ఉంటోంది మన మీద, అంటే మన మీద సాధిస్తోంది, శత్రువులాగా లోపల ఉంటుంది అనుకున్నాం కదా, అది ఏ విధంగా ఉన్నది, దాని స్వరూపం ఏమిటి అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మొదట ఆయన మనకేం చెప్పాడంటే దీన్ని నిన్న మనం చూడడం జరిగింది. అది 3 రకాలుగా ఉదాహరణలతో మనకు సోదాహరణంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే పొగచేత కప్పబడినటువంటి అగ్నిలాగాను, తర్వాత మురికి పట్టినటువంటి అద్దంలాగాను, తర్వాత మావి చేత కప్పబడిన శిశువులాగాను 3 రకాలుగా ఇది మనలో స్వయం ప్రకాశంగా ఉన్నటువంటి ఆత్మని ఇది కప్పి ఉంచి మనకి నిజస్వరూపం తెలియకుండా మన చేత పాపాలు జరిగేటట్టుగా మనం చేయిస్తోంది అనేటువంటి విషయాన్ని మనం చూసిన తర్వాత మళ్ళా దీనిలో దాని యొక్క ఇంకొక 2 గుణాలని మనకి చెప్పాడు. ఏమిటంటే ఎంత పోసినా అది నిండడం అనేటువంటి తృప్తి పడటం అనేటువంటి లక్షణం లేనిది, తరువాత అది ఇంకోటి ఆశారూపమైంది, ఎల్లప్పుడూ ఆశ కలిగిస్తూనే ఉండేటువంటిది నిరంతరం. తర్వాత జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి నిరంతరమైనటువంటి శత్రువు ఈ కామం యొక్క లక్షణాలు. ఇందాక చెప్పిన 3 కాకుండా మళ్ళీ ఇవి కూడా ఇంకొక 2 లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. ఏమిటవి అనేటట్టే అది నిత్యవైరి. ఎవరికి నిత్యవైరి? మనకు కాదు, మనకు కూడా వైరే నిజంగా, కానీ అది వైరేని మనం అనుకోవడంలా. ఎందుకని? దాని యొక్క ప్రభావంలో మనం ఉన్నాం కాబట్టి అది మనకు అత్యంత ఆప్తుడైన శత్రువు అని మనం అనుకుంటున్నాం, మిత్రుడని మనం అనుకుంటున్నాం. నిజానికి నీవు పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అది మొట్టమొదటి శత్రువు నీకు అదే కామమే. దాని ఆధారంగానే నువ్వు అన్ని రకాలైనటువంటి కర్మలు చేసేటువంటి పాపకర్మలు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి అది నిత్యవైరి. తర్వాత 2వ లక్షణం దుష్పూరమగు అగ్ని, అనగా అది ఎంత వేసినా కూడా అగ్ని చల్లారటం అనేది జరగదు, సరిపోతుందని అనదు. ఇంకొక ఉదాహరణగా అనలేనా అంటే ఈ విధమైన ఎప్పటికీ తగ్గనటువంటి నిప్పు లోపల మనం అగ్ని లోపల ఆజ్యం పోస్తున్నప్పుడు అగ్ని తగ్గే అవకాశం లేదు. అలాగే ఎన్ని నదుల నుంచి నీరు వచ్చి చేరినప్పటికీ సముద్రం ఇది చాలు నేను నిండాను ఇంకెవరు రావద్దని అనే పరిస్థితి లేదు, ఎన్ని వచ్చినా దానిలో కలుపుకుంటూనే ఉంటుంది. ఆ విధంగా కామం మనలో ఉంటుంది అనేటువంటి 2 విశేషణాల ద్వారా కామం యొక్క విస్తృత వ్యాపకత్వాన్ని ఆయన నిన్న మనకు తెలియపరచడం జరిగింది. కాబట్టి దీనికి ఏం చేయాలయా, దీనికి ఆశ్రయం ఎక్కడుంది అని అనేటట్లయితే ఆయన ఏం చెప్పాడంటే ఇది కామం అనేది మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ 3 ఉంటుందని చెప్పాడు. సో ఇంద్రియములు అంటే ఇక్కడ మనం తెలుసుకున్నాం నిన్న, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుని మన మనస్సుకి అందించినప్పుడు ఆ మనసు యొక్క ప్రేరణతో బుద్ధి కూడా సహకారంతో మనం పాప పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో కామం అనే దానికి ఆశ్రయం ఎక్కడుంది ఉంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ 3 ఆశ్రయం ఉంది. వీటి యొక్క ప్రభావం చేత మనం అందరం తప్పు చేస్తున్నాము. కాబట్టి మనం ఈ దాని యొక్క ఆశ్రయములు ఇవి అయ్యి ఉన్నాయి సుమా అని చెప్తూ ఇవాళ దీనికి ఒక చక్కటి ఉపాయం చెప్తానని చెప్పి ఏ విధంగా చేయాలో మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది మనం ఇవాళ 41వ శ్లోకంలో టీకా తాత్పర్యం చూద్దాం. భరతర్షభ, భరతవంశశ్రేష్ఠుడవగవో అర్జున, తస్మాత్ అందువలన త్వం నీవు అదౌ మొట్టమొదటగా ఇంద్రియాణి ఇంద్రియములను నియమ్య అంటే నిగ్రహించి లేక స్వాధీనము చేసుకొని జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞానమును విజ్ఞానమును అనగా శాస్త్ర జ్ఞానాన్ని, విజ్ఞానం అనగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం విజ్ఞానం అంటారు. దీన్ని కూడా నాశనం చేసి రెండింటినీ నాశనం చేసే లక్షణం కలిగినటువంటి కామాన్ని పాప్మానం పాపస్వరూపమైనటువంటి ఏనం ఈ కామమును హి తప్పకుండా ప్రజహి పూర్తిగా విడిచిపెట్టుము లేక దానిని నశింపచేయము అని చెప్పాడు. సో నిన్న మనసు బుద్ధి చెప్పాడు కదా మనకి.
ఇంద్రియములు, మనసు, బుద్ధి 3 ఉన్నాయని చెప్పాడు కదా. కాబట్టి ఇవాళ ఏం చెప్తున్నాడు అంటే, చూడండి, ఈ శరీరం అనేది అచేతనం, చేతనత్వం ఉన్నది కాదు, జడం ఇది. దీని లోపల ఉన్నటువంటి ఇంద్రియములు కొద్దిగా హుషారైనవి. అంటే ఏమిటి? చూసిన దాన్ని చెప్తాయి మనసుకి, విన్నదాన్ని చెప్తాయి, ముక్కు వాసన వచ్చిన దాన్ని చెప్తాయి, నోటితో తెలుసుకున్న దాన్ని చెప్తాయి, చర్మంతో తెలుసుకున్న దాన్ని మనసుకు చెప్తాయి. ఇవి అందించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనసు చెప్పేటువంటి నిర్ణయం ప్రకారం బుద్ధితో సహకారంతో మనం తప్పు, పాపము, చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం కోల్పోయి మనం పనులు చేసుకుంటూ వెడుతున్నాం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? స్వతహాగా ఇంద్రియములకి పాపం చేసే అవకాశం వాటికి లేదు. ఎందుకంటే శరీరం కన్నా కొద్దిగా చలనం ఉన్నటువంటివి ఇవి. శరీరం పూర్తిగా జడం, నువ్వేం దేనికి ఉపయోగిస్తే దానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇంద్రియాలకి కొంత చలనం ఉంది, దానికన్నా ఎక్కువ చలనం ఉన్నది మనస్సు, దానికి ఆధారంగా ఉన్నది బుద్ధి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఇంద్రియాన్ని కళ్ళు మూసుకు మాత్రం కూర్చున్నాను గురుదేవా అన్నావు అనుకో, వినపడే సంగతి ఏమైంది? వాసన వచ్చిన తర్వాత ముక్కు చేసే పని ఏమవుతుంది? కాబట్టి ఒక్కొక్క ఇంద్రియాన్ని నువ్వు అదుపులోకి తెచ్చుకుంటాను అంటే అది ఎప్పటికీ అయ్యే పని కాదు. అర్థమైందా? ఏ విధంగా అయితే అగ్నిలో ఆజ్యం పోసినట్టుగానో ఆ విధంగా అవుతుంది. కాబట్టి మనస్సు చలనం కలిగి స్వతంత్రంగా వ్యవహరించగలిగిన శక్తి కలిగింది అయినప్పటికీ ఇంద్రియములు ఇచ్చిన తర్వాత మాత్రమే అది పనిచేస్తుంది. అవునా కాదా? ముందు కన్ను చూసి చెప్తేనే నీకు పలానా పని చేయమని చెప్తోంది, చెవు విని చెప్తేనే అది పలానా విధంగా చేయమంటోంది. కాబట్టి దానికి ఎంత చలనం శక్తి ఉన్నప్పటికీ ఇంద్రియములు ఇచ్చినటువంటి వ్యవహారం మీద అది పనిచేస్తోంది తప్ప స్వతహాగా దానికి బయటకు వచ్చి చూసి చేసే పని లేదు. సో బయట నుంచి దానికి విషయాన్ని అందిస్తున్నవి ఇంద్రియములు. కాబట్టి ఈ మిగతా రెండింటినీ అధీనం చేసుకుందామనే ప్రయత్నం కన్నా బయటికి లోపలికి ఉన్నటువంటివి ఇంద్రియాలు కదా. కాబట్టి వాటిని నువ్వు గట్టిగా పట్టుకుని వాటిని గనక నియంత్రిస్తే తర్వాత మనసుకి పని లేకుండా అయిపోతుంది, బుద్ధి కూడా ఏమి చేయలేకపోతుంది. అంటే ఒకదాన్ని కొడితే 2 ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. కాబట్టి నీ యొక్క కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత దేని మీద ఉండాలి అంటే నీ యొక్క ఇంద్రియములని నిగ్రహం చేసుకోవడం ద్వారా కొంత సమయానికి ఆటోమేటిక్గా మనస్సు, బుద్ధి 2 కూడా అధీనంలోకి వస్తాయి. ఇప్పుడు మనం అక్కడ యోగ క్రియలు నేర్పేటప్పుడు మొట్టమొదట్లో వాళ్ళకి ఏం చెప్తున్నాం? శరీరాన్ని ఒక 2-3 నిమిషాలు కదలపకుండా ఉంచండి, పడుకోండి. ఎప్పుడైతే శరీరం అచేతనంగా మారిపోతుందో, కదలిక లేకుండా, మనసు పనిచేయడానికి దానికి ఆధారం లేదు, కళ్ళు మూసేసావు, చెవులు వింటలేదు, కదలకుండా పడిపోయావు, ఆ తర్వాత మనస్సు కూడా అచేతనం అయిపోతుంది. ఆ విధంగా నీ యొక్క నిజ స్వరూపం దగ్గరికి నువ్వు వెళ్ళటానికి అవకాశం వస్తుంది అని మనం బాల జాన్లో వాళ్ళందరితో చేయిస్తున్నాం. ఇదిగో ఇదే ఆయన మనకి భగవద్గీతలో చెప్తున్నటువంటి రహస్యం. ఆలోచించండి. సో అక్కడేం చేస్తున్నాం? శరీరాన్ని కాసేపు ఆపేస్తున్నాం, ఏమాత్రం బయట విషయాలు. శరీరం అంటే ఇక్కడ ఉద్దేశం జ్ఞానేంద్రియాలు శరీరంతో కలిసి ఉన్నాయి కదా అవి. సో వాటిని ఆపేయడం ద్వారా ఆటోమేటిక్గా మనసుకు ఆహారం లేదు కనుక అది కూడా స్తబ్దుగా కదలకుండా పడిపోతుంది. కాబట్టి బుద్ధి అసలు పనిచేసే అవకాశమే రాదు. సో ఈ విధంగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, సులభ ఉపాయం ఏం చెప్తున్నాడంటే, నువ్వు 3 పట్టుకుని ఏదో కొడదామని ప్రయత్నం చేయకు, అదంతా అవసరంలే. అసలు వాటన్నిటికీ ఆహారం అందిస్తున్నవి ఇంద్రియాలు. ఇంద్రియాలకి అందించే శక్తి ఉంది కానీ వాటంతటా వచ్చే పనిచేసే శక్తి లేదు. అందువలన ఇంద్రియాలు అందించే శక్తి ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా అందుకుని పనిచేసేటువంటి మనసుని ఆటోమేటిక్గా నియంత్రించవచ్చు అని చెప్తున్నాడు. సో బై 1 get 2 ఫ్రీ అంటే ఏమిటి? ఒక్క ఇంద్రియాలను కనుక నియంత్రిస్తే మనస్సు, బుద్ధి 2 కూడా పని లేకుండా అయిపోతాయి. అర్థమైందా? ఈ విధంగా ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా నీవు నీ మనస్సు ద్వారా చేసేటువంటి పనులు ఏమి చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు సుమా అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ప్రథమ శత్రువు అయినటువంటివి ఏమిటి అంటే కొద్దిపాటి చలనత్వం ఉన్నటువంటి ఇంద్రియములే మనకి ప్రథమ శత్రువు.
కాబట్టి వీటిని నియంత్రణలోకి నువ్వు తీసుకురాగలిగితే మనసు బుద్ధి వాటంతటా అవే దోవలోకి వచ్చేస్తాయి అని చెప్పి మార్గాంతరం చెప్తున్నాడు. ఎట్లా చేయాలండి గురుగారు? మనసు మాట విందు కదా అని. కరెక్ట్, మనసు మాట విందు. కానీ మనసుకు అందించే వార్తాహరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకో. ఇప్పుడు నువ్వు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళావు, ముందు డఫేదారు బిళ్ళబంట్రోజు నేను లోపల పోనిస్తేనే కదా నువ్వు పోయేది. నీ ఎంత పెద్ద గొప్పవాడివైనా సరే లోపలికి వెళ్ళాక కలెక్టర్ గారు చూసి అయ్యా గురుగారు రెండిని కూర్చొని అనొచ్చు. కానీ నువ్వు వచ్చావన్న సంగతి ముందు లోపలికి పంపేవాడు బిళ్ళబంట్రోజు కాడికి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటానికి ఉన్నటువంటి బిళ్ళబంట్రోతులు మన ఇంద్రియాలు. సో వీళ్ళని మనం డబ్బులు ఇచ్చో ఏదో చేసి దోవలకు తెచ్చుకుంటే లోపల మినిస్టర్ గారి దగ్గరకో కలెక్టర్ గారి దగ్గరకో మనం వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది బిళ్ళబంట్రోతుల్ని. అట్లాగే ఎవరన్నా పెద్ద ఆఫీసర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ముందు ఆఫీసర్ గారు మెప్పు పొందాలనుకుంటే ఆయన భార్యతోనో పిల్లలతోనో జాగ్రత్తగా ఉండాలి. చాలా మర్యాదగా గౌరవంగా వాళ్ళని చూస్తే ఆటోమేటిక్గా నీకు ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. అయ్యగారు వద్దన్నా కూడా జరుగుతుంది, అమ్మగారు చేయిస్తుంది. సో ఇక్కడ మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక రహస్యం, మంచి రహస్యం ఏమిటంటే మన యొక్క ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలని ఈ ఐదింటిని కనుక కొద్దిగా మనం తిప్పలు పడి ఒక దోవలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మన మనస్సు బుద్ధి రెండూ కూడా వశంలోకి వస్తాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహ రూప సాధన ఏం కావాలో అది చేయి నువ్వు ముందు. అది చేస్తే ఆటోమేటిక్గా మనందరికీ కూడా దోవ దొరుకుతుంది. కాబట్టి అధ్యాత్మ రంగం అంటే నీ యొక్క మనసుని పరమాత్మలో లయింపజేసుకుని నిలబెట్టుకుని చేసేటువంటి సాధన క్రమం ఏది చేయాలనుకున్నావో అక్కడ నువ్వు చేయవలసినటువంటి మనసు వచ్చి కూర్చోవడం అంటే మనసు ఊరికే వచ్చి కూర్చోదు, దానికి ఇంద్రియములతో కట్ చేసేసేయాలి రిలేషన్, అప్పుడు వచ్చి చచ్చినట్టుగా కూర్చుంటారు. సో ఇది మొట్టమొదటిలో చేయవలసిన పని అని చెప్పేసి ఈయన చెప్తూ, నీకు అర్జున నీకు ఇతరమైనటువంటి ఎన్ని అర్జెంటు పనులు ఉన్నా సరే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఈ ఇంద్రియాలను ఏదో దోవలో పెట్టుకునే పని చూడు. మిగతా రెండు ఆటోమేటిక్గా వాటంతటా అవే సెట్ అయిపోతాయి. కాబట్టి అర్జునుడికి చెప్తున్నా అంటే మనకు కూడా అదే చెప్తున్నాను. సో ఈ విధంగా మనం మన విషయాలు అంపటంలోకి లాగుతున్నవి ఈ ఇంద్రియాలే. కాబట్టి ఈ ఇంద్రియాలని మనం వశంలోకి తెచ్చుకుని అవి చెప్పినట్టుగా పరిగెత్తకుండా కొంత నియంత్రణతో చూసింది ఇది నిజం కాదు, ఇది మనకొద్దు, విన్న మాట నిజం కాదు, మనకు అనవసరం అనుకుని వీటితో నాకు సంబంధం లేదనుకుని నిన్ను నీవు ఎప్పుడైతే విడదీసుకుని ఒక సాక్షిలాగా మారటానికి ప్రయత్నం చేస్తున్నావో అక్కడ మనస్సుకి ఆహారం లేకుండా అయిపోయింది, అది ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. సో ఈ విధంగా చేసుకోవాలని చెప్పాలి. కాబట్టి మనం అందరం కూడా మనకున్నటువంటి ఈ 5 ఇంద్రియాలు ఏ విషయాల మీదకి పరిగెడుతున్నాయో చూసుకుని, కళ్ళు ఉన్నాయనుకోండి, కళ్ళు చెవులు 2 ఉన్నాయనుకోండి, సినిమాకి టీవీ సీరియల్స్కి వెళ్ళిపోతుంది. ముక్కు నోరు ఉన్నాయనుకోండి, వాసన తిండి. ఇట్లా ఈ 4 మన వాటిల్లో బంధిస్తున్నాయి. అర్థమైందండి? సో ఇవి కేవలం అవి కాకుండా ఇతరమైన లక్షణాలను కూడా ప్రకోపింపజేస్తున్నాయి. సినిమాలో చేసిన విధంగా దొంగతనాలు చేయడం, సినిమాల్లో చేసినట్టుగా మానభంగాలు చేయడం, ఇవన్నీ మనం బాగా చూసి అనుమతి అంటే మనకు ఒరిజినల్గా లేకపోయినా అక్కడ వాళ్ళు చూసి చూపించగానే అది చేయడానికి మన ప్రయత్నం జరుగుతాం. ఎందుకని చూసావు కదా, ఇప్పుడు మీరు ఎన్నో కేసులు చూసి ఉంటారు పేపర్లలో. ఎక్కడి నుంచి నేర్చుకున్నవారు ఈ విద్యను చేస్తున్నావు అంటే పలానా సినిమా 14 సార్లు చూశాను, ఆ తర్వాత ఈ దొంగ పని చేశానని చెప్తాడు. అంటే సినిమా వాళ్ళు తప్పని నేను అనడం లేదు, వాళ్ళు ఏదో వాళ్ళ కథలో వాళ్ళు చూపించాల్సి వచ్చి చేశారు. కానీ దీన్ని మనవాడు దేనికి వాడుకున్నాడు? వాడు దొంగతనం చేయడానికి వాడుకున్నాడు. అర్థమైందండి? సో ఆ విధంగా ఇంద్రియములను మనం ప్రయోగించి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అవి ఏ విధంగా చేయాలనే దాన్ని మనకు నేర్పడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ముందుగా నువ్వు వాటికి ఒక అడ్డతెర వెయ్యి. అవి కదలకుండా పనిచేయకుండా చూస్తే ఆటోమేటిక్గా తరవతలో ఉన్నటువంటి మనస్సును బుద్ధి ఏమి చేయలేవు అని చెప్పాడు. తర్వాత ఇక ఈ కామం ఇది ఎంత అల్పమైందంటే పాప్మానం అనగా అది ఒక హీనమైన స్వరూపం కలిగింది అనగా దాని నుంచే అనేక పాపాలు ఉద్భవిస్తున్నాయి.
ఈ కోరిక కలిగితేనే కదా నాన్న నువ్వు ఏ పనైనా చేస్తోంది. ఎందుకంటే ఆలోచించండి, ఇప్పుడు తినే ఆహారం వల్ల కానీ చూసే సినిమాల వల్ల కానీ మానవులు కామాంధకరణలో పడిపోయి పసిపిల్లల్ని కూడా పాడు చేసే పరిస్థితి ఏర్పడుతోంది కదా ఇవాళ. వీడు ఏమీ తెలియనివాడు. ఆలోచించండి, ఇప్పుడు 2వ తరగతి చెప్దాం, మనం ఒక మార్గంలోకి వెళ్ళాం, ఒక ఆశ్రమం స్థాపించుకున్నాం, చాలా 10 మందికి మంచి బోధ చేస్తున్నాం. అయినప్పటికీ అతను కూడా ఈ ప్రలోభానికి పడిపోయి కొంతమంది స్త్రీలని పాడు చేసిన విషయాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఇప్పుడు అందరూ చాలామంది జైలుకి వెళ్ళారు. ఎందుకు జరిగింది ఇది? భగవంతుని తెలుసుకుంటున్న వాడే కదా, వాడు తెలిసిన వాడే కదా, 10 మందికి నీతి మంచి చెప్తున్న మనిషి కదా, వాడి వల్ల ఎందుకు జరిగింది అంటే, ఇందాక మనవి చేసినట్టుగా నీవు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ భగవంతుడికి చేరాలని ప్రయత్నం చేస్తున్నావో ఇది లోపల వాసన రూపంలో కూర్చుంటుంది. నీ యొక్క బలహీన క్షణంలో ఒక అందమైన అమ్మాయి శిష్యురాలుగా రావడం ఏదో జరిగిపోయినప్పుడు నీ బలహీనత ఒక్కసారిగా విజృంభించి నీ చేత పాప పని చేస్తాం, తద్వారా జైలుకి వెళ్తున్నావు. అర్థమైందండి? కాబట్టి ఇది దేని వల్ల జరిగింది ఈ పొరపాటు? వాడికి తెలుసు, వాడు చాలా గౌరవమైనటువంటి స్థితిలో ఉన్నవాడు, అయినప్పటికీ బలహీన ఎందుకు వచ్చింది అంటే వాడిలో ఉన్న కామము, ఆ కామాంధం ఏదైతే, ఆ గుడ్డితనం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పెళ్ళుబికి బయటపడి వాడి యొక్క విచక్షణ జ్ఞానం పూర్తిగా కోల్పోయాడు. తాను చేస్తోంది మంచో తప్పో తెలియని ఈ స్థితి, 75 ఏళ్ల వయసులో కూడా అటువంటి దుర్మార్గం చేసేటువంటి స్థితికి జారిపోయారు మనుషులు. ఏం చెప్పాలి దీనికి? సో ఇక్కడ 2 రకాలు. ఏమీ తెలియని అజ్ఞాని చేయడం ఒకటి, వాడికి అసలు ఏం చేస్తున్నాను తప్పు చేస్తున్నాను కూడా తెలియదు, ఏమండి? రెండోది, తెలుసుకున్నవాడు కూడా కొంతకాలం అయిన తర్వాత వాడిలో వాసన రూపంగా ఉన్నటువంటి ఈ కామము వాడి చేత కామాంధుడుగా మార్పిస్తోంది, వాడు కూడా తప్పు చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎంత బలమైనది అనేది తెలుసుకోవడానికి బహుశా ఈ 2 ఉదాహరణలు మనకు సరిపోతాయి అనుకుంటాను. సో ఆ విధమే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఏమిటంటే ఈ కామ ప్రభావం చేత ఇంతకు ముందు చేసుకున్నటువంటి యోగము, శక్తి, ధ్యానము, తపస్సు అన్నీ కూడా బూడిద పాలైపోతాయి ఒక్కసారిగా. ఎందుకని? ఒక్కర మెట్టు జారావంటే కిందకి, పాకుడు రాయి మీద జారావనుకో కిందకి మొత్తం మళ్ళీ మడుగులో వెళ్ళి పడిపోయే వరకు ఆగే సమస్య రాదు. సో అందువలన నీవు ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలి. ఇంద్రియములు పెట్టిన ప్రలోభానికి నువ్వు లోను కాకూడదు. కాబట్టి ఒక్క ఈ ఇంద్రియముల యొక్క ప్రలోభాన్ని నువ్వు గనక నిలబెట్టుకుని నిలదొక్కుకోగలిగితే తర్వాత నీ మనసు చేసే ప్రభావం కానీ బుద్ధి చేసే ప్రభావం కానీ నీ మీద పనిచేయవు. ఈ విధంగా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు అని ఆయన చెప్పడం జరిపింది. ఎందుకంటే సరే ఇప్పుడు మనకి నివారణ ఉపాయం చెప్తున్నాడు. సరే ఇంద్రియాలు ఇంత బలంగా ఉన్నాయి కదా, నేనేం చేయలేనండి, నా వల్ల కాదండి అని అనక్కర్లా. రోజు చెప్పుకుంటూ ఉండు నీ మనసుకి, నేను ఇటువంటి పనులు చెయ్యను, నాకు ఇవి వద్దు, నేను ఇటువంటి వాటికి వ్యతిరేకము, నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని, నేను భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటున్నాను, భగవంతుడి యొక్క చేతనలో నేను ఉండిపోవాలనుకుంటున్నాను, భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఈ ప్రపంచంలో బతకదలుచుకున్నాను అని నీకు నువ్వు ఎప్పటికెప్పుడు చెప్పుకుంటూ వేస్తే గనక అప్పుడు ఇంద్రియముల ప్రభావం నీ మీద ఎక్కువగా పనిచేయదు. ఇది ఒకటే మార్గం, ఇంకంతకన్నా మార్గం లేదు. సో ఈ విధంగా మనకు చెప్పిన తర్వాత ఆ విధంగా నీలో ఉన్నటువంటి ఈ కామం అనే పెనుభూతాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తే తప్ప నీవు విముక్తి పొందలేవు. లేని పక్షంలో నీవు ఏదో ఒక సమయంలో ఆ అజ్ఞాత శక్తి నీలో వాసన రూపంగా ఉన్నటువంటి ఆ కామము నేను చేత తప్పు ఘోర మహాపాపం చేయిస్తుంది. ఇది జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి అక్కడ అర్జునుడిని ఈ శ్లోకంలో భర్తర్షభ అని చెప్పి సంబోధిస్తున్నాడు. ఏమిటి భర్తర్షభ అంటే అర్థం ఏంటి? భరతకుల శ్రేష్ఠుడా అని అర్థం మామూలుగా వస్తుంది. అక్కడ మామూలుగా ప్రాపంచికంగా అతను భరతకుల శ్రేష్ఠుడా అని అన్నప్పటికీ ఆధ్యాత్మ రంగంలో ఇంద్రియాలను జయించిన గొప్పవాడిక ఆ అర్థం కూడా మనం తీసుకుని అన్వయం చెప్పుకోవడానికి బాగుంటుంది. సో ఈ విధంగా చెప్పిన తర్వాత నెక్స్ట్ దాంట్లో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మొహమాట పెడుతున్నాయి కదా, వీటిని జయించాలంటే ఏమిటి చెయ్యాలి అనే విషయానికి వెళ్ళేటప్పుడు మన యొక్క అసలు మన నిజ స్వరూపం ఏంటి, వాటి యొక్క నిజ స్వరూపం ఏమిటి, మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం ఎక్కడున్నాం, అంతే కదండి. ఇప్పుడు దీన్ని సాధించాలి ఏమైనా సరే.
సాధించాలంటే దీన్ని ఏ విధంగా పట్టుకోవాలి అంటే నీ యొక్క నిజస్వరూపం ఏమిటో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవాలి, వాటిని ఎక్కడ పెట్టాలో తెలుసుకోవాలి. దానికి నెక్స్ట్ శ్లోకంలో ఆయన చెప్పడం ప్రయత్నం చేస్తున్నాడు. 42వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. ఇంద్రియాణి, ఇంద్రియములు, పరాణి, దేహాదుల కంటే గొప్పవి. ఇందాక చెప్పాను కదా, దేహం జడం, ఇంద్రియాలు వాటికన్నా కొద్దిగా చలనం కలిగినటువంటి గుర్రాలు లాంటివి. ఇది ఒక రథం, అవి గుర్రాలు. అయితే దాన్ని లాగే చేసేది మనస్సు, కూర్చున్నవాడు బుద్ధి. ఓకే, ఇంద్రియేభ్య, ఇంద్రియముల కంటే మనః, మనస్సు పరం, గొప్పది. మనసతు అనగా మనస్సు కంటే బుద్ధి, బుద్ధి పర, గొప్పది. బుద్ధేహి అనగా బుద్ధి కంటెను పరతః, గొప్పవాడు. యతు ఎవడో, సహ అతడే ఆత్మ, ఇతి అని ఆహు పెద్దలు చెప్పుదురు. చూడండి ఎంత వినయమో, సాక్షాత్తు ఆయనే పరమాత్మ, ఆయనే చెబుతూ కూడా ఇది పెద్దలు చెప్పారు సుమా అంటున్నాడు. నేను చెప్పాను అనడంలా. ఎందుకని? ఆ పెద్దలు చేసిన యోగం ఈయన కూడా చేశాడు, ఆయన కూడా గురువుగారు ఉన్నాడు, వాళ్ళ ద్వారా నాకు వచ్చింది ఈ జ్ఞానం. కాబట్టి వాళ్ళు చెప్పారు సుమా అని ఆ పెద్దలకి, తన గురువులకి, వాళ్ళకి గౌరవం ఇస్తున్నాడు. సో నిజమైన శిష్యుడు ఎప్పుడూ కూడా తన యొక్క ప్రభావానికి లేక తన యొక్క ప్రజ్ఞకి మూల కారణం గురువు అనేటువంటి కృతజ్ఞతతో ఉండాలి తప్ప నేను చేశాను నాకొచ్చు అని అనుకుంటే అక్కడ వాడు కర్తృత్వంకి లోనవుతున్నాడు, నేను చేశాను గొప్పతనానికి వస్తున్నాడు, ఆ విధంగా వాడు కింద పడిపోయే అవకాశం వస్తుంది. అర్థమైందండి? ఇందులో అంత ఉంది. ఈ పెద్దలు, ఆహు పెద్దలు చెప్తున్నారు అని అనడంలో ఉద్దేశం ఏంటంటే, నేను కూడా వాళ్ళతో సమానమైన వాడినే, కానీ నాకెవరో చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? నాకు చెప్పి తెలియజెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. సో ఆ విధంగా తన గురువుల్ని సన్మానించుకునే రీతిలో గొప్పతనంగా చేసి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. తెలుసుకోవాల్సిన విషయాలు సూక్ష్మంగా ఇవే మనకి. సో ఇక్కడ మనకేమిటంటే, మన దేహం జడం, దీనికి ఏ విధమైనటువంటి స్వతహా శక్తి లేదు, ఎవరైనా చెప్తే చేస్తుంది. అర్థమైందండి? కాబట్టి దీనికన్నా ఇంద్రియాలు గొప్పవి. చెప్పాను కదా, కొంత చలనం కలిగినవి. ఎందుకంటే అక్కడ తెలుసుకుని ఇక్కడ పంపించడం, ఇటు చేయడం, అటు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అయితే ఇంద్రియముల కంటే మనసు గొప్పది. ఎందుకని? ఇంద్రియములు చెప్పిన తర్వాత చేయవలసిన పని నిర్ణయించేది మనసు. అందుకనే మన మనస్సుని వేదాంతపరంగా ఇంద్రుడు అంటారు. ఈ దశ ఇంద్రియములకి అధిపతి మనస్సు కాబట్టి అతన్ని ఇంద్రుడు అని పిలుస్తారు. ఇంద్రియముల యొక్క అధిపతి కాబట్టి ఇంద్రుడు ఆయన, మన మనస్సు. సో మళ్ళీ భగవద్గీతలో వచ్చేటప్పటికి మానవులలో మనస్సు నేను అని చెప్తున్నాడు ఆయన. చూడండి, అంటే దానికి ఉన్నటువంటి సూక్ష్మ జ్ఞానము, విస్తృత వ్యాప్తి, ఇవన్నీ కూడా ఆయన వల్ల వచ్చినవి. ఎందుకని? ఆకాశము ప్లస్ వాయువు కలిస్తే మనసు ఏర్పడింది. ఆ రెండు పరమాత్మ తత్వాలే, అవ్యక్త రూపాలవి. కాబట్టి వాటి యొక్క కలయికతో ఏర్పడినటువంటి వ్యక్త రూపం పరమాత్మ. అర్థమైందండి? మనసు. సో ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. సో మనస్సు గొప్పది ఇంద్రియముల కంటే, మనస్సు కంటే బుద్ధి గొప్పది. చెప్పాను కదా ఇందాక, రథంలో కూర్చునేవాడు రధికుడు, బుద్ధి. ఓకే, తర్వాత బుద్ధి కంటే గొప్పవాడు ఆత్మ. అంటే ఈ మొత్తాన్ని నడిపేవాడు రథసారథి ఆయన. అందుకే భగవద్గీతలో అర్జునుడు లోపల కూర్చుంటే కృష్ణుడు నడుపుతున్నాడు. అంటే ఏమిటి? పరమాత్మ యొక్క సన్నిధిలో మనందరం చెలిస్తున్నాము. పరమాత్మ మనలోంచి వెళ్ళిపోయిన క్షణంలో మనం శవంగా మారిపోతాము. కాష్టం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. సో అందువలన పరమాత్మ అందరికంటే గొప్పవాడు కాబట్టి అతన్నే ఆత్మ లేక పరమాత్మ అంటారు. అర్థమైందా? సో ఈ విధంగా చెప్పి ఇంద్రియాలని మొట్టమొదటిలో నిగ్రహించాలని చెప్పి కింద శ్లోకంలో చెప్పి ఈ విధంగా ఉన్నటువంటి ఇంద్రియాలని నిగ్రహించడం ఎట్లా అనే దానికి రెండు మార్గాలు చెప్తున్నాడు. ఏమిటయ్యా రెండు ద్వారా చేయాలంటే, ఒక వస్తువును నిగ్రహించవలనన్నా దానికంటే పై స్థానమందున్నప్పుడే సాధ్యపడుతుంది. అంటే నీవు ఎల్కేజీలో ఉన్నావు అనుకో, నీకన్నా 1వ తరగతిలో ఉన్నవాడు పెద్దవాడు కదా,
సో అటువంటి వాడన్నా మనం అయి ఉండాలి. లేదు సపోజ్ నువ్వు ఇప్పుడు కలెక్టర్ గారిగా ఉన్నావు, జిల్లాకంతా అధిపతివి, నువ్వు పెద్దవాడి, నీ మీద పైన ఎవరు ఉంటారు? ఓ మినిస్టర్ గారు ఉంటారు. సో ఇప్పుడు సపోజ్ నువ్వు నేను చెప్పిన పని చేయలే, ఉదాహరణకు అనుకుందాం, కలెక్టర్ గారి అవత పో అన్నాడు, నువ్వేం చేసావు? మినిస్టర్ గారు దగ్గరికి వెళ్ళి అయ్యా నా మాట ఇంట్లో చేయించి పెట్టినా, ఫోన్ ఎత్తారే చేయరా అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? చేయాల్సింది. సో నీవు ఇంద్రియాలని వశం చేసుకోవాలంటే దానికన్నా పై స్థానంలో కూర్చోవడం అన్నా అలవాటు చేసుకోవాలి, మొదటి మార్గం. రెండో మార్గం ఏమిటి? దానికన్నా శక్తివంతమైనటువంటి దగ్గరికన్నా వెళ్ళాలి. ఇందాక చెప్పాను. ఇప్పుడు సపోజ్ మనకు మినిస్టర్ గారితో కూడా పని అయ్యేటట్టుగా లేదు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం? సీఎం గారి దగ్గరికి వెళ్తాం. ఉదాహరణకు చెప్తున్నాను, అయ్యా ఇది అవ్వడం లేదు, నీ ఎవడరా వాడు చెప్తే కూడా చేయట్లేదా, ముందు చేయి అని అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది అనుకో, అప్పుడు మినిస్టర్ గారు ఏమండు, కలెక్టర్ గారు ఏమంటారు, అంత పని అయిపోతుంది. సో కాబట్టి నీ పైన ఉన్నవాడినన్నా పట్టుకో, లేదు అన్ని అంతరికన్నా శక్తివంతమైన వాడిని అపోజిషన్ లీడర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, చేయవా సంగతి అసెంబ్లీలో తేలుస్తానంటాడు. ఏదో ఉదాహరణ నేను మాట్లాడుతున్నాను, తప్పు అని అనుకోకండి. సో ఈ విధంగా రెండు విధాలుగా ఆ ఇంద్రియముల కన్నా పై స్థానంలో ఉన్న స్థానానికన్నా నువ్వు చేరు, లేదు దానికన్నా బలవంతమైంది ఏదైతే ఉందో, బలమైంది ఏదో ఉందో దాని దగ్గరికన్నా చేరు. ఆ విధంగా ఇంద్రియాలను నొక్కేసేయి. అర్థమైందా? అంతకు తప్పితే మామూలుగా అయితే మాట వినవు. సో ఇక్కడ ఏం చేయాలంటే నీవు అన్నిటిలోకి జీవుడు పరస్థానమైన స్థానం అని జీవుడు ఉంటాం. అంటే దేహం రథం లాంటి చెప్పాను కదా, అది జడమైంది. ఇంద్రియములు గుర్రాలు, అవి ఒకంత చైతన్యవంతులు కావున దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. కాబట్టి ఒకదానికంటే రెండోది చైతన్యమైంది. కాబట్టి అత్యంత చైతన్యమైంది ఏది? ఆత్మ. అంటే ఇక్కడ మనం కూర్చున్న ఈ ప్రాంతంలో మనం కనపడకుండా ఉన్నప్పటికీ కరెంటు ఉంటేనే ఈ రికార్డింగ్ జరుగుతోంది, ఆ లైట్ వెలుగుతోంది, ఈ మైక్ పనిచేస్తోంది, ఇవన్నీ పనిచేస్తున్నాయి. అవునా? కాబట్టి ఇవి అన్నీ ఉన్నప్పటికీ ఏది అత్యంత ముఖ్యమైనది? కాబట్టి ఇప్పుడు మనం పని జరుపుకోవాలనుకుంటే మన కరెంటు ఉండడం అత్యంత అవసరం. ఆ విధంగా నీ యొక్క దేహము ఉన్నప్పటికీ, ఇంద్రియములు ఉన్నప్పటికీ, మనసు ఉన్నప్పటికీ, బుద్ధి ఉన్నప్పటికీ, వీటన్నిటినీ నడపడానికి చైతన్యానికి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పట్టుకుంటే ఇవన్నీ దాని కంట్రోల్లో వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. నువ్వు వేరే పద్దాన్ని కాళ్ళు పట్టుకోక్కర్లే. ఒక్క పరమాత్మ కాళ్ళు పట్టు కూర్చుంటే వీళ్ళందరూ ఆటోమేటిక్గా వచ్చి అక్కడే కూర్చుంటారు. వాళ్ళకి వేరే పని లేదు, ఆయన్ని వ్యతిరేకించి వాళ్ళు చేయలేరు. అర్థమైందా? సో కీలు ఎక్కడుంది మనకి రాజ్యం అంటే వీళ్ళందరికన్నా పై స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయి అధ్యాత్మ చేతస అని మనం చూసాం. చూసావా? నీ మనసును తీసుకెళ్ళి పరమాత్మలో కూర్చోబెట్టమని చెప్పడంలో ఉద్దేశం ఇదే. అర్థమైందా? సో ఈ విధంగా ఎప్పుడైతే నీ యొక్క ఇంద్రియముల శక్తిని, మనస్సు యొక్క శక్తిని తీసుకెళ్ళి పరమాత్మ నీవు తప్పదాలు ఏమీ లేదు, నీ వలనే ఇవన్నీ కదులుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, నిజానికి నీకు సంబంధం లేదు, నీ యొక్క ప్రతినిధినైన నాకు కూడా సంబంధం లేదు, కేవలం నేను కూడా సాక్షిగా ఉంటాను, ఇవి జరిగేవి జరుగుతూ ఉంటాయి, ఇంద్రియాలతో కొట్టుకుంటూ ఉంటాయి. నిన్న మనం ఇంతకుముందు చూసాం, ఇంద్రియాలు వాటికి ఉన్నటువంటి రాగద్వేషాల వలన ఈ పనులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నాకు సంబంధం లేదనే జ్ఞానంతో నువ్వు ఉండడం జరిగేటట్లయితే ఆ విధంగా నీవు ఆత్మ యొక్క చైతన్య ప్రభావంలో ఉన్నప్పుడు నీవు దాని సాన్నిధ్యంలో నీవు కూడా ఆత్మలాగే మారిపోతావు. ఏ విధంగా? సపోజ్ ఒక పెద్ద మంట నడుస్తోంది, దానిలో ఒక ఇనప గుండు వేసావు, కాలుస్తారు కదా, లేకపోతే ఇనప కట్టె ఒకటి దాన్ని పట్టి కాల్చావు. చేసేపటికి మామూలుగా అగ్నికి ఉండేటువంటి రెండు లక్షణాలు ఏమిటి? ఒకటి ప్రకాశము, రెండు వేడి. ఆ రెండు దానికి వస్తాయి. అవునా కాదా? కొద్దిసేపు అయినా సరే దానికి వచ్చేస్తుంది. అంటే ఏమిటి? ఇనుముకు స్వతహాగా ఆ లక్షణాలు లేవు, అది జడం. కానీ ఎప్పుడైతే అగ్నిలో దాన్ని వేసావో ఆటోమేటిక్గా అగ్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దానికి వచ్చినాయి. కాబట్టి నీ యొక్క
జడమైనటువంటి ఇనప తక్కువ నీ మనసుని ఇంద్రియాన్ని తీసుకెళ్ళి అక్కడ వేచి ఆయన సమీపంలో పెట్టేటట్లయితే ఆటోమేటిక్గా ఈ యొక్క ఇనుము ఏ విధంగా ఎర్రగా వేడిగా అయిపోతుందో ఆ విధంగా నీవు కూడా ఆత్మస్వరూపంగా మారిపోతావు. అప్పుడు అటువంటి పరిశుద్ధమైన పరిస్థితుల్లో నీ చేత పాపము చెయ్యబడదు. ఒకవేళ చేసినా కూడా అది పాపం అనిపించుకోదు. ఎందుకని పరమాత్మ యొక్క ప్రభావంలో నువ్వు చేస్తున్నావు కనుక నిన్ను ఏ పాపము అంటుకోదు. నువ్వు నిత్య పరిశుద్ధుడిగా ఉండే అవకాశం ఉంది. అర్థమైందా? ఆ స్థానంలో ఉండి చేసినట్లే. సో ఆ విధంగా ప్రకృతికి మాయకు లోబడకుండా నిన్ను నువ్వు రక్షించుకునే విధానం ఏమిటంటే పరమాత్మతో అనుసంధానం కలిగి నువ్వు ఉండడం అనేది మొదటి మార్గం. తర్వాత నువ్వు అక్కడ పరమాత్మ స్థానంలోకి నువ్వు ఉండేటప్పటికీ ఆటోమేటిక్గా ఇంద్రియాలకు లేదు, శక్తి లేదు, నిన్ను ప్రలోభ పెట్టలేవు. ఎందుకని? అది దృశ్యం, ఇవాళ ఉండేది రేపు లేనిది. ఈ జ్ఞానం లోపల నుంచి వస్తూ ఉంటుంది నీకు. ఒకవేళ తొందరపడి చేద్దాం అనుకున్నా ఇది చేస్తే ఏమవుతుంది, రేపు పొద్దున మన తలకాయ నొప్పి వస్తుంది. దుఃఖ దోషానుదర్శనం, ఇటువంటి స్ఫురణ, తార్కిక శక్తి, విచక్షణ జ్ఞానం ఇవన్నీ కూడా ఆత్మ దగ్గర నుంచి మనకు రావడం మొదలయ్యేటప్పటికీ మన చేత ఇంద్రియముల విషయాలలో ప్రలోభపడడం అనేది తగ్గిపోతుంది. మనసు ఏ విధంగానూ దాన్ని సహాయం చేయలేదు. ఆ విధంగా మనం చిత్తం శుద్ధిపరచబడి మనందరం కూడా మంచి మార్గంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక మనం కామము, ఇంద్రియములు వాటి యొక్క బెడద నుంచి మనం తొందరగా బయటపడే అవకాశం ఉందనేది తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఏమిటి చేయాలంటే ఆత్మ అనేటువంటి పెద్ద దీంట్లో మనం చూడండి, మామూలుగా పోలీస్ పారా కాసేటప్పుడు ఓ ఎత్తు మీద ఒక గన్మ్యాన్ కూర్చోబెడతారు. 2 ఇసుక బస్తాలు వేసుకొని తుపాకి పెట్టి కూర్చుంటాడు వాడు. ఎందుకని? ఎవడన్నా దొంగ దూరడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పైనుంచి కాల్చేస్తాడు. ఆడున్న సంగతి నీకు తెలియదు. కాబట్టి నీవు అన్నిటికన్నా పైన ఎక్కడ పరమాత్మ ఎక్కడున్నాడు చూడండి. దేహం పైన ఇంద్రియాలు, ఇంద్రియాల పైన మనసు, మనసు పైన బుద్ధి, బుద్ధి పైన ఆత్మ పరమాత్మ ఇక్కడ కూర్చున్నాడు. సో ఇక్కడ నుంచి కూర్చుని నువ్వు కనుక కొడత మొదలెడితే కింద ఉన్న అవన్నీ కూడా ఆటోమేటిక్గా చచ్చిపోతాయి. అర్థమవుతుందా? సో ప్రపంచంలో జరిగే విధానం ఏమిటంటే పరమాత్మ మనకు లోపల కూడా అదే విధానం మనకు చెప్పడం జరిగింది. ఏమండి? సో ఈ విధంగా చేస్తూ అది మనకి నిరూపణ ఏం జరుగుతుందంటే ఆత్మ యొక్క ఉన్నత స్థానం మనకు తెలుస్తుంది. దాని నుంచి మనకు కలిగే రక్షణ వలన మనము ఇంద్రియముల యొక్క ప్రభావం నుంచి, కామము యొక్క ప్రభావం నుంచి మనం రక్షించుకునే విధానం ఏర్పడుతుందని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆత్మ అన్నిటికన్నా పరంగా ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావంలోనే ఇవన్నీ నడుస్తున్నాయి. కనుక నేను ఆత్మని అంటిపెట్టుకుని ఉంటాను, ఇంకొక విధంగా నేను ప్రవర్తించను అని నువ్వు చేసే సాధన ప్రయత్నము, తీవ్రతరమైనటువంటి ప్రయత్నం ఏదైతుందో ఇది మాత్రమే నిన్ను రక్షించగలిగింది. కాబట్టి దీని స్పృహలో ఎల్లప్పుడూ నువ్వు ఉండాలి అని చెప్పేటువంటి విషయాన్ని, కామపిశాచాన్ని పారద్రోలటానికి ఉపయోగపడే విధానం ఇదొకటే అని చెప్పి ఆఖరి శ్లోకంలో మనకు మళ్ళీ ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే టీకా తాత్పర్యం 43వ శ్లోకం, మహాబాహో, గొప్ప బాహువులు గల అర్జున, ఏవం ఈ ప్రకారంగా బుద్ధే, బుద్ధి కంటేను పరం అతీతమైన దానిగా లేక శ్రేష్టమైన దానిగా ఆత్మానాం, ఆత్మను బుద్ధ్వా తెలుసుకొని, ఆత్మన వివేకవంతమైనటువంటి బుద్ధి చేత ఆత్మానం మనస్సును సంస్తభ్య లెస్సగా అరికట్టి దురాసదం జయించుటకు కష్టసాధ్యమైనటువంటి కామరూపం, కామమును శత్రుం కామం అనేటువంటి శత్రువుని జహి నభింపజేయుము. ఏ ఫైనల్ ఇన్స్ట్రక్షన్ అర్థమైందా? ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు? గొప్ప బాహువులుగా అర్జున అంటున్నాడు. చూడండి, మామూలుగా ఇప్పుడు ఏదైనా పని చేయడానికి మొదలైనప్పుడు చిన్న చిన్న చేతులు పెట్టుకు పని చేస్తే చాలదు. ఒక పెద్ద బాండికి ఎత్తుకోవాలనుకోండి, ఓ 2 చేతులు సరిపోవు, 4 చేతులు వేయాలి. లేదు 2 కట్టెలు పక్కన వేసి ఈ కట్టెలను లేపి దాన్ని తీసుకురావాలి కదా. అట్లా నువ్వు కూడా ఏం చేయాలంటే నీ యొక్క చేతుల్ని పెద్దదిగా చేసుకో. ఎందుకంటే నీ ఎదురుకుండా ఉన్న శత్రువు, కామం అనే శత్రువు చాలా పెద్దది. దాన్ని పట్టుకోవాలంటే నువ్వు పెద్ద చేతులు కావాలి. అంటే అంత పెద్ద మనిషిగా నువ్వు మారాలి.
ఎందువలన నీవు ఈ చిన్న శక్తులుగా నేను అనేటువంటి శబ్దం చూసావా, నేను అనే శబ్దం ఉన్నప్పుడు నీ చేతులు చిన్నగా ఉన్నాయి. అదే అహం ఆత్మ అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో చేతులు పెరిగిపోయినాయి. కామం కాదు దాని మొగుడు ఎవడొచ్చినా కూడా అందరినీ కూడా వాటేసుకొని ఒకసారి నొక్కేసి కూర్చోవచ్చు. సో ఇక్కడ మహాబాహు అనే మాటకి ఈ విధంగా మనం అర్థం చెప్పుకుంటే బాగుంటుంది. ఎప్పుడు మనం అంత పెద్దగా మారుతాం? మనం ఆత్మలో ఉండడం అలవాటు చేసుకున్నప్పుడు మనం పెద్దగా మారుతాం కదండి. సో ఆ విధంగా చెప్పాడు. అయిన తర్వాత ఓ అర్జున, ఈ ప్రకారముగా ఇందాక చెప్పిన విధంగా బుద్ధి కంటే అతీతమైన దానినిగా ఆత్మని ఎరింగి చెప్పాడు కదా. శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆ పైన ఉన్నది ఆత్మ. కాబట్టి బుద్ధి కంటే కూడా ఆత్మ చాలా ఉన్నత స్థానంలో ఉంది అనే దాన్ని నువ్వు ఎరింగి అంటే తెలుసుకుని, పూర్తిగా తెలుసుకుని బుద్ధి చేత మనస్సును బావుగా నరికట్టి, అంటే నీకున్నటువంటి బుద్ధిని మనస్సును అరికట్టడానికి ఉపయోగించు. ఇంతకు ముందు వరకు ఏం జరుగుతోంది? మామూలు పరిస్థితుల్లో ఇంద్రియములు చూస్తున్నాయి, మనసుకి చెప్తున్నాయి, మనసు చెప్పినట్టుగా బుద్ధి కూడా ఆడుతోంది. ఎందుకని? మనసు ప్రబలమైనటువంటి శక్తిగా ఉంది. అప్పుడు బుద్ధి పిల్లిలాగా మారిపోయింది. ఇది పులి అయింది, అది పిల్లి అయిపోయింది. మీకు ఇది ఉదాహరణ ఎన్నోసార్లు చెప్పాను నేను. సో మనసు ఎంతకాలం అయితే పెద్ద పులిలాగా ఉందో బుద్ధి పిల్లిలాగా అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మ యొక్క సహాయం తీసుకుని, పరమాత్మ సహాయం తీసుకుని నెమ్మదిగా బుద్ధికి విచక్షణ జ్ఞానాన్ని పెంపొందింపజేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం మొదలవుతుందో అప్పుడు నీ బుద్ధి పెద్ద పులిగా మారుతుంది, మనసు ఆటోమేటిక్గా పిల్లి అయిపోతుంది. ఇది చెయ్యమని చెప్తున్నాడు ఆయన. కాబట్టి బుద్ధి కంటే పరమాత్మ గొప్పదనే సంగతాన్ని తెలుసుకుని ఆ విధంగా మనస్సుని అరికట్టి ఇంద్రియాలను ఆటోమేటిక్గా అరికట్టు. మేము మనసును కట్టేసి ఇంద్రియాలు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చావురా, నువ్వు వచ్చిన కాగితం వచ్చినట్టు ఫైల్ చేసావు. ఇక్కడ ఎవరో అర్జీలు పెట్టారు, అన్ని తెచ్చి చిత్తబోట్లో వేసావు. ఏం జరిగింది? ఏమైనా పని జరిగిందా? అవ్వలేదు కదా. ఆ కాగితం తీసి చూస్తేను ఏమన్నా చేద్దామో వద్దని ఆలోచన వచ్చేది. అందరూ పిటిషన్లు ఇచ్చారు, కాగితాలు రాగానే తీసుకున్నాను, చెత్తగొప్పలు వేసాను. సో ఆ విధంగా చేయడం వల్ల ఏ ఉపయోగం జరగదు. అందువలన బుద్ధి బలవంతంగా తయారైనప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ యొక్క శక్తి దానికి ప్రసారితం అవుతుంది. ఆ విధంగా అది ప్రతిబింబ శక్తి నుంచి బింబశక్తికి మారేటువంటి అవకాశం దానికి వస్తుంది. అప్పుడు అది తేజోవంతంగా మారుతుంది. అప్పుడు అది మనస్సుని శాసించగల స్థితికి వస్తుంది. మనస్సుని ఎప్పుడైతే శాసించగల స్థితికి బుద్ధి వచ్చిందో ఇంద్రియాలు వాటి అంతటా తోక ముడుచుకుని కూర్చుంటాయి, ఏం చేయలేవు. చూసాం, అయింది, బాగానే ఉంది, రైట్, ఇంకేంటి, ఏదో కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనకు అనవసరం, వెళ్ళిపో. ఇట్లా ఈ విధంగా నువ్వు ప్రపంచం నుంచి, ప్రపంచ విషయాల పట్ల దూరం అయిపోవడం మొదలైనప్పుడు, ఆ విషయాల మీద ప్రలోభం నీకు తగ్గిపోయినప్పుడు అవి నిన్ను చెడగొట్టే పని తగ్గిపోయి. సో ఇదొకటే మార్గం సుమా. కాబట్టి నువ్వేం చేయాలి? ముందు పరమాత్మను నమ్ముకో. నమ్ముకున్న పరమాత్మ యొక్క శక్తితో నీ బుద్ధిని బలంగా చేసుకో. అప్పుడు మనసు, ఇంద్రియాలు రెండు ఆటోమేటిక్గా నీ దోవలోకి వస్తాయి. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి? ఎల్లప్పుడూ పరమాత్మ స్ఫురణలో ఉండు. అధ్యాత్మ చేతసా అనగా నీ యొక్క మనసుని ఆత్మలో కూర్చుంటే అది నిన్ను ఏ ప్రలోభాలకి లోను కాకుండా కాపాడే విషయం ఒక్క పరమాత్మ మాత్రమే చెయ్యగలడు. ఈ విధంగా అసలు మనందరికీ దుఃఖానికి కారణం ఏంటండి? మన మనసు. అవునా? ఎంత జరిగినా, ఎంత ఉన్నా చాలేదని ఏడుపు ఎవరికి వస్తుంది? మనసు చెప్తే వస్తుంది. నువ్వు నిజంగా ₹1,00,00,000 ఉన్నా నువ్వు తినే 4 బొక్కెళ్ళ అన్నమైనా ఇంకేమైనా ఎక్కువ తింటావా? ₹1,00,00,000 ఉంటే తినలేవు కదా. సో అడుక్కు తెచ్చుకుని మామూలుగా కూలి పని చేసుకున్న వాడు కూడా తెచ్చుకునేది, వాడు తినేది ఆ 4 బొక్కెళ్ళ అన్నమే. సో కడుపు నింపుకోవడానికి ఆ 4 బొక్కెళ్ళ అన్నమే సరిపోతుంది. కాబట్టి దుర్మార్గం ఏమిటంటే నేను దోచుకోవాలనేటువంటి దుర్మార్గపు మానసికమైనటువంటి ఆలోచన, ఇంద్రియాలు పెట్టిన ప్రలోభం. ఎందుకంటే వాడికి సత్యనారాయణ రెడ్డికి ₹1,00,00,000 నాకు లేవైన బాధ, దానికోసం నువ్వు పాప పనులు చేయడం. ఇవన్నీ రజోగుణం ద్వారా వస్తున్నాయి ఈ కామాలు. కాబట్టి వీటిని అణుచుకుంటే నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదు, ఉన్నదాంతో సంతృప్తిపడు. అది చాలు. అన్ని విధాల ఆరోగ్యము, పరమాత్మగా మనం దగ్గర అవుతాం. సో ఆ విధంగా నీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకో. నీ నిజస్వరూపం ఏమిటి? నీవు పరమాత్మ యొక్క ప్రతినిధివి. నువ్వు కేవలం పరమాత్మ స్వరూపానివి. ఈ ఇంద్రియాలు, దేహం నువ్వు కాదు.
ఎందుకని నువ్వు నా చెవ్వి నా ముక్కు నా కాలు అంటున్నావు, కానీ నేను చెవ్వి నేను కాదు అని నువ్వు అనడంలా. తెలియకుండా కూడా నిజం మాట్లాడుతున్నాం మనం. తెలిస్తే ఎప్పుడు అబద్ధం మాట్లాడతాం, అది వేరే విషయం. అర్థమైందా? తెలియకుండా నిజం మాట్లాడతాం. కాబట్టి అవి నిజం కాదు, నావి నేను కాదని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో నిజంగానే అట ఉండరాదా? చెప్పడానికే మాట చేస్తావు, చేసేటప్పుడు మాత్రం దాని ద్వారా వచ్చిన విషయాలన్నీ తీసుకుని నువ్వు మళ్ళీ ఉల్టా పల్టీ చేసుకుంటున్నావు. సో ఇది మానేయమని చెప్తున్నాడు. కాబట్టి బుద్ధి కంటే పరమైనటువంటిది ఆత్మ తప్ప ఈ దేహాదులేవి అవి కావు. ఈ స్పృహలో నువ్వు ఉండు, ఆత్మని నమ్ముకొని ఉండు. ఆ విధంగా నువ్వు చేస్తే ఈ దేహము ఇంద్రియాలన్నీ కూడా ఆటోమేటిక్గా అణిగిపోయి ఉంటాయి. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కామం వాటిని ప్రలోభ పెట్టలేదు. ఎప్పుడైతే కామం ప్రబలో పెట్టలేదో దేహం ఉన్నా ఇంద్రియాలు ఉన్నా ఏం ఉపయోగం లేదు. మనసేమో వెళ్ళిపోయి పరమాత్మ దగ్గర కూర్చుంది. ఇంకా దేనికి చెప్పుకుంటాయి అవి? అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఇక్కడ అందమైన అమ్మాయి ఉందని ఎవరికి చెప్పుకుంటాయి? చెప్పితే వినేవాళ్ళు లేడు అక్కడ. వాడు వెళ్ళిపోయి పరమాత్మలో కూర్చున్నాడు. కాబట్టి నువ్వు ఏం చెప్పుకున్నా అరణ్యమోహనం అయిపోతుంది. ఆ విధంగా నీవు నీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని భగవంతుడు చెప్పిన విధంగా నీవు పరమాత్మ స్వరూపంగా మారడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా ఇంతరత్రంగా ఏం లేదు. కాబట్టి ఇక్కడ వేదాంతంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి చెప్తున్నాడయ్యా మనకంటే, ఒక్కొక్క ఇంద్రియాన్ని ఏదో లొంగ తీసుకుని ముందు నేను కళ్ళు మూసుకుంటాను, కాసేపు కూర్చుంటాను, తర్వాత చెవులతో వినకుండా చేస్తాను, ఇట్లా ఒక్కొక్క దాన్ని పట్టుకుంటే నీ పని అవ్వదు. అన్నిటికీ కారణం ఏదైతే ఉందో కామం. ఆ కామాన్ని కొట్టేయాలంటే ఇంద్రియాల ద్వారా వచ్చిన వాటిని మనసు వినకుండా చేసేయాలి. మనసును ఒక్కదాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఇంద్రియాలు లేవు, వాటి వలన వచ్చాయి రిపోర్ట్స్ లేవు, అన్నీ పోయినాయి. విని యాక్షన్ తీసుకునేవాడు లేడు. చెప్పాక ఇందాక చెత్తబుట్టలో వేసి. కాబట్టి మనసు ఎప్పుడైతే లేదో ఈ కాగితాలన్నీ చెత్తబుట్టలోకి వెళ్ళిపోతాయి. దానివల్ల ఉపయోగం ప్రమాదం రాదు. ఆ విధంగా చేయడం ఒకటే మాత్రమే. చేసిన ద్వారా కలిగేటువంటి లాభం ఏమిటంటే, ఇంతకుముందు జన్మల్లో నీకున్నటువంటి వాసనలు, మనం ఇందాకేం చెప్పాం, అది నువ్వు కొద్దిసేపు భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కామం ఏం చేస్తుంది? వాసన రూపంలో నీ మనసులో కూర్చుంటుంది. కూర్చుని నువ్వు ప్రపంచంలోకి రాగానే ఇది విజృంభిస్తుంది. ఆ విధంగా మన వల్ల పొరపాటు జరుగుతుంది. అది కదా అర్జునుడు అడిగిన ప్రశ్న, ఏ శక్తి వలన నేను తప్పు చేస్తున్నాను? ఈ శక్తి అది. కాబట్టి ఎప్పుడైతే నీవు తత్వజ్ఞానం నేనెవరనే విషయాన్ని తెలుసుకున్నావో ఆటోమేటిక్గా నీ యొక్క వాసనలు క్షయమైపోతాయి. పాత కర్మలు జన్మల్లో చేసుకున్నావు కూడా ఆటోమేటిక్గా పోతాయి. నీవు కడిగినటువంటి బంగారంలాగా తయారవుతావు. ఈ విధంగా అవడం ఒకటే మార్గము. కాబట్టి కేవలం కర్మ చేయడం ద్వారా నీకు పాపం రాదు. కర్మ చేస్తూ దాని ఫలితాంతో నువ్వు తగులుకున్నప్పుడు కర్మబంధం వస్తుంది. కాబట్టి కర్మ చేసేటప్పుడు నిస్సంగంగా చేయి, భగవంతుడి ప్రీతి కోసం చేయి. నేను కేవలం భగవంతుడి ప్రతినిధిని, ఇది నా యొక్క విద్యుక్త ధర్మము అనేటువంటి దృష్టితో నువ్వు ప్రపంచంలో కర్మ చేసుకుంటూ వెళ్ళినంతకాలం ఆ కర్మలు నిన్ను బంధించవు, పాపపుణ్యాలు నీకు రావు. ఆ విధంగా నువ్వు నిస్సంగుడు అయిపోయి నైష్కర్మ సిద్ధి లభించి నువ్వు పరమాత్మని చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఈ విధంగా కర్మయోగం మనం దాదాపు ముగించడానికి దగ్గరకు వచ్చాం. కాబట్టి ఎవరైతే మనకున్నటువంటి శోకాన్ని దూరం చేయదలుచుకున్నారో, మనందరికి శోకం ఉంది కదండి, ఆ శోకాన్ని దూరం చేయదలుచుకున్నారో, తర్వాత కామాది శత్రువులను జయింపదలుచుకున్నారో, తర్వాత మోక్షం కావాలని మనం అందరం అనుకుంటున్నాం కదా, ముముక్షులు అంటే మోక్షం కావాల్సిన ఇది కావాలనుకున్నారు. వాళ్ళందరూ కూడా దేహ ఇంద్రియములు నేను కాదు అనేటువంటి నమ్మకం, పూర్తి విశ్వాసం కలిగి ఉండి మనస్సు యొక్క ప్రభావానికి లోను కాకుండా మనస్సుని పరమాత్మలో లయం చేసి కూర్చునేటి అప్పుడు ఆ విధంగా మాత్రమే మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా నైష్కర్మలుగా, అంటే కర్మ చేయనట్టుగా మారిపోయి వాటి యొక్క బంధంలో మనం ఉండము. ఆ విధంగా మనకి మోక్షానికి అర్హత మనం సంపాదించడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం ఇక్కడ చాలా నిష్పక్షపాతంగా, నిర్ద్వందంగా, ఘంటాపదంగా పరమాత్మ మనందరికీ ఇంకొకసారి చెప్పడం జరిగింది. ఇక్కడితో ఈ కర్మయోగం యొక్క ప్రవచనం కంప్లీట్ అయింది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి. ఓం తత్సదితి.
శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.